నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జూలై 4న కృష్ణదేవిపేటలో అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభం. ముఖ్య అతిథులుగా రాష్ట్ర సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులోని ఆడిటోరియంలో అల్లూరి చరిత్రకు సంబంధించిన అద్భుతమైన చిత్ర కళాఖండాలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న అల్లూరి చిత్రకళా మందిరంను జూలై 4వ తేదీ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభిస్తారని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆడిటోరియంలో చిత్రపటాలు అమర్చడానికి పడాల వీరభద్రరావు, మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ తదితరుల బృందం అల్లూరి స్మారక పార్కు విచ్చేశారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడం వల్ల పార్కు శిథిలావస్థకు చేరుకుందని, కూటమి అధికారంలోకి రావడంతో పార్కు శరవేగంతో అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు చొరవతో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ చేత పార్క్ అభివృద్ధికి 30 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ సీఎం రమేష్, గాజువాక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొంటారని పడాల వీరభద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శులు అంబటి వరహాలరాజు, పల్లా భాస్కరమణి, నక్కాకుల బాబ్జీ, కార్యవర్గ సభ్యులు పిఎస్ రవికాంత్, పంచాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు పార్కు అభివృద్ధి నిమిత్తం 30 లక్షల రూపాయలని ఆయన ఇక్కడ జూలై 4 ఇక్కడ కార్యక్రమంలో ప్రకటిస్తారు. దీనికి మన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చొరవ తీసుకొని పార్లమెంట్ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఆయన అంగీకరించారు. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగా ఏ అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఆ ప్రభుత్వమే 2 సార్లు, ఒకసారి 66 లక్షలు, ఇంకోసారి 10 లక్షలు, 50 లక్షలు ప్రకటించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జూలై 4 విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవాలను కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులో ప్రభుత్వం ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజుకు చరిత్రకు సంబంధించిన 30 పైగా చిత్ర కళాఖండాలను పార్కులో ఉన్న ఆడిటోరియంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఆంధ్రప్రదేశ్ సభాధిపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, అలాగే గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అంటే ఆయన ఎంపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి అధికార పర్యటన నిమిత్తం వస్తున్నారు. శిథిలావస్థకు చేరుకుంది. ఒకసారి 66 లక్షలు, మరోసారి 50 లక్షలు ప్రకటించి ఉన్నారు. 1,16,00,000 ప్రకటించారు.
అయితే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆ చెయ్యకపోవడం వల్ల పార్కులో నీటి వసతి ఇవన్నీ లేకపోవడం వల్ల చెట్లు ఇవన్నీ కూడా మూడుపడిపోయి, అలాగే లోపల ఉన్న బిల్డింగులకు సంబంధించిన సమాధుల పైకప్పు ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్న మైనర్ రిపేర్ చేయించకపోవడం వల్ల అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు దీని మీద శ్రద్ధ చూపించి దీని అభివృద్ధికి పూనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు కోరిక మేరకు ఎంపీ సీఎం రమేష్ 30 లక్షల రూపాయలు ప్రకటించున్నారు. అది జూలై 4 ఇక్కడ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా మా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున ఆడిటోరియంలో 30కి పైగా కళాఖండాలను ఏర్పాటు చేస్తాం. వీటిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ప్రారంభిస్తారు.